హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. మసాలా కోసం ఆనియన్, టమాటో, జీరా, ధనియా, గరం మసాలా, జింజర్ అన్నీ పేస్ట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని వంకాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. సో డైరెక్ట్గా అంటే కొంచెం బాగా కుక్ అవ్వాలని చెప్పేసి ముందు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఆ సేమ్ ప్యాన్లో ఆనియన్, పచ్చిమిర్చి, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. సో అప్పుడు పచ్చివాసన అది లేకుండా కొంచెం బాగా కుక్ అవుతుంది మసాలా అనేది. తర్వాత మగ్గించిన వంకాయలను వేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మనం సాల్ట్ కూడా కొంచెం చూసుకొని, కావాలితే స్పైసీగా ఇంకా తినాలి అని అనిపిస్తుంది కదా కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కొంచెం 1 or 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కర్రీ అనేది మనకి రెడీ. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అనమాట. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.